హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి క్యాలీఫ్లవర్ పకోడీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. దానికోసం ఒక మీడియం సైజ్ క్యాలీఫ్లవర్ని తీసుకొని వాటిని చేత్తో కానీ లేకపోతే నైఫ్తో కానీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. మరి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోకండి, ఎందుకంటే మాయలో వేగినప్పుడు టేస్ట్ కొంచెం ఉడికినట్టు అనిపించదు. కాబట్టి కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత వాటిని నీటితో మంచిగా 2 సార్లు కడుక్కోండి. కడిగిన తర్వాత స్టవ్ మీద పెట్టి కొద్దిసేపు ఉడికించండి. కొద్దిసేపు అంటే ఒక 3 నిమిషాలు మంచిగా బాయిల్ చేయండి. బాయిల్ చేసిన తర్వాత ఆ వాటర్ అన్నిటినీ స్ట్రెయిన్ చేయండి. స్ట్రెయిన్ చేసిన తర్వాత ఒక గిన్నె తీసుకొని మనం ఉడికించుకునే క్యాలీఫ్లవర్ ముక్కల్ని తీసుకొని అందులో కొంచెం శనగపిండి, కొంచెం బియ్యం పిండి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, కారము, ఉప్పు అన్నీ వేసి ఆ ముక్కలకు పట్టేటట్టు కలపండి. మర్చిపోకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మన ఇంట్లో తయారు చేసుకున్నది అయితే చాలా బాగుంటుందండి. బయట అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా బాగోదండి. ఖచ్చితంగా ఇంట్లోనే తయారు చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. రుచికి తగ్గ ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, కారము, బియ్యపిండి, శనగపిండి అన్నిటినీ క్యాలీఫ్లవర్ ముక్కలకి పట్టేటట్టు బాగా కలిపి పక్కన పెట్టుకోండి. ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత డీప్ ఫ్రైకి తగ్గ ఆయిల్ పోయాలండి. మర్చిపోకుండా ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ పోసుకోండి. ఆయిల్ అనేది ఎక్కువ పోసుకోకపోతే ముక్కలు అనేవి మునగవండి. ఆ ముక్కలు మునక్కపోతే ఏగకపోతే కొంచెం టేస్ట్ అనిపించదు. అందుకని కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ పోసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం కలిపి పెట్టుకునే పిండి ఉంది కదండి, ఆ పిండి లోపల క్యాలీఫ్లవర్ ముక్కల్ని తీసుకొని ఒక్కొక్క ముక్కను తీసుకొని ఆయిల్లో వేసేసి కొద్దిసేపు వేయించాలండి. కొద్దిసేపు అంటే కరెక్ట్గా 2 నిమిషాలు ఆయిల్లో అనేది డీప్ ఫ్రై అవ్వాలి. లేకపోతే ముక్క అనేది పచ్చి పచ్చిగా ఉంటుంది. డీప్ ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. మళ్ళీ కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదండి, దాన్ని కూడా మళ్ళీ ఒక్కొక్కసారిగా ఆయిల్లో వదులుతూ ఉండండి. ఆయిల్ అనేది జాగ్రత్తగా వేయండి, లేకపోతే ఆయిల్ అనేది మన చేయి మీద పడే అవకాశం కూడా ఉంటుంది. ఆయిల్లో వేసేటప్పుడు జాగ్రత్త అండి. అదంతా వేగిన తర్వాత మళ్ళీ తీసి పక్కన పెట్టుకోండి. మళ్ళీ కొంచెం మనకు టేస్టీగా ఉండడానికి 2-3 పచ్చిమిర్చిని కూడా ఆయిల్లో డీప్ ఫ్రై చేయండి. తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా డీప్ ఫ్రై చేసి మనం వేయించి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల మీద వేసుకుంటే తినడానికి చాలా టేస్టీగా ఉంటుందండి. అంతేనండి.